Intermediate Education, Telangana State. Welcome to Vocational Students Online Classes. Vocational Course Mechanical Technician, Second Year. Energy Sources, Paper 1. I am Dr. D. Rajareddy, ME PhD, Junior Lecturer in Mechanical Engineering, Government Junior College, Boys, Gajwal, District, Siddipet. Unit 3, Solar Energy Applications. సౌరశక్తి అనువర్తనాలు పార్ట్ 3. ఈ పరికరం సౌరశక్తిని ఉపయోగించుకొని నీటిని వేడి చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌరశక్తితో నీటిని వేడి చేసుకోవడానికి ఇది మంచి పరికరంగా ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని మన దేశంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్నారు. అంటే సోలార్ వాటర్ హీటర్ ని ఉపయోగించి మనం నీటిని వేడి చేసుకోవచ్చు. ఇట్లాంటి పరికరాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పరికరాన్ని మనం ఉత్పత్తి చేసుకొని వాణిజ్యపరంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు, లేదా వాణిజ్యపరంగా వీటిని మనం మార్కెట్లో అందుబాటులోకి తేవచ్చు. ఈ పరికరాన్ని ఉపయోగించి మనం వాటర్ని 60°C నుంచి 90°C ఉష్ణోగ్రత వరకు నీటిని వేడి చేసుకోవచ్చు. ఈ వేడి నీటి పరికరం బాయిలర్లోనికి వెళ్లే నీటిని ముందస్తుగా వేడి చేయడానికి, పరిశ్రమల ప్రక్రియలో హోటల్స్, బేకరీలు మొదలైనవి వాటిలో అనువర్తించడానికి అనుకూలంగా ఉంటుంది. The term solar water heater includes conventional flat plate collector with either thermosiphon or forced circulation flow system. A solar water heater normally consists of the following components. సోలార్ వాటర్ హీటర్ అంటే రెండు రకాలైన సోలార్ వాటర్ హీటర్లు ఉంటాయి. ఒకటి సహజ ప్రవాహం వల్ల నీటి ప్రవాహం జరిగేటువంటి వ్యవస్థ, దాన్ని థర్మోసైఫన్ సిస్టమ్ అంటాం. లేదా పంపింగ్ ద్వారా నీటి ప్రసరణ జరిగేటువంటి వ్యవస్థ కూడా సోలార్ వాటర్ హీటర్ లో ఏర్పాటు చేయబడి ఉంటుంది. దాన్ని మనం ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ అని అంటాం. ఈ సోలార్ వాటర్ హీటర్ లో ఇక్కడ ఈ క్రింద చూపించబడినటువంటి భాగాలు ఉంటాయి. ఒకటోది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. This flat plate collector is to absorb the solar radiation and convert it into the thermal energy. And second one, storage tank. It holds hot water for use and cold water for feeding the flat plate collector. And next is connecting pipes, inlet and outlet for feeding cold water from the storage tank and taking hot water to the storage tank or point of use. సోలార్ వాటర్ హీటర్ లో 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఒకటోది వెడల్పు గల సోలార్ కలెక్టర్. ఇది సౌరశక్తిని గ్రహించి ఆ సౌరశక్తిని ఉష్ణ శక్తిగా మార్చడానికి ఉపయోగపడుతుంది. రెండవది నీటి నిల్వ ట్యాంక్. ఈ నీటి నిల్వ ట్యాంక్ లో చల్లని నీరు కింది వైపు నుండి సోలార్ కలెక్టర్ కి అందించబడతాయి. అలాగే సోలార్ కలెక్టర్ లో వేడి చేయబడినటువంటి నీరు సోలార్ కలెక్టర్ యొక్క మరొక చివరి నుంచి నీటి నిల్వ ట్యాంక్ పైభాగంలోకి చేరుకుంటుంది. అలాగే నీటి నిల్వ ట్యాంకు దాని బాహ్య కవచం అంతా కూడా ఉష్ణబంధక పదార్థంతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. అలా అది పొందినటువంటి ఉష్ణాన్ని, అంటే దానిలో ఉంచబడినటువంటి వేటి నీటి యొక్క ఉష్ణాన్ని కోల్పోకుండా ఉంచడం కోసం నీటి నిల్వ ట్యాంకుని ఉష్ణబంధక పదార్థంతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. మూడవది పైపులు. ఇక్కడ 2 పైపులు ఉపయోగించబడతాయి. ఒకటి ట్యాంకు నుండి చల్లని నీటిని సోలార్ కలెక్టర్ కు కింది వైపు నుంచి అందించడం కోసం ఒక పైపు, దాన్ని మనం ఇన్లెట్ పైప్ అని చెప్తాం. మరొక పైపు సోలార్ కలెక్టర్ లో తయారైనటువంటి వేడి నీటిని ట్యాంకు పైభాగంలోకి చేర్చడం కోసం ఇంకొక పైప్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. దాన్ని మనం అవుట్లెట్ పైప్ అని చెప్తాం. ఇవి
ఈ 3 ప్రధాన భాగాలు సోలార్ వాటర్ హీటర్ లో ఉంటాయి. సో దీన్ని we can see the line diagram of this solar water heater. A small capacity natural circulation solar water heater heating system is provided here. These are the stands which are fixed to the ground, and this is the tank mounted on the stand, and this is the inlet pipe which is connected to the bottom side of the solar collector, and this is the outlet pipe connected to the top side of the solar collector. And from this side the cold water enters into the tank, and from this side the hot water will tap out for use. సో ఇక్కడ మనకి ఇంకొక సోలార్ వాటర్ హీటర్ ని వాటర్ హీటర్ యొక్క బొమ్మను చూపెట్టడం జరిగింది. ఇది సోలార్ కలెక్టర్. సోలార్ కలెక్టర్ ఇక్కడ సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలను గ్రహిస్తుంది. దీనికి చల్లని నీరు లోపలికి పంపించడం కోసం ట్యాంకు కింది భాగంలో ఒక కోల్డ్ వాటర్ పైపు ఇన్లెట్ పైప్ ఉంటుంది. అది లోపలికి పంపించినటువంటి చల్లని నీటిని వేడి చేసిన తర్వాత సోలార్ కలెక్టర్ వేడి చేసిన తర్వాత హాట్ వాటర్ పై భాగం ద్వారా ఈ అవుట్లెట్ పైప్ నుంచి సోలార్ కలెక్టర్ యొక్క పై భాగానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి మనం ఈ హాట్ వాటర్ ని మన అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. వాటర్ ట్యాంక్ లోకి చల్లని నీటిని పంపించడం కోసం ఇంకొక మార్గం కూడా ఉంటుంది. ఈ మార్గం ద్వారా ఈ చల్లని నీరు చేరుకొని కింది భాగం నుంచి సోలార్ కలెక్టర్ లోకి వెళ్తుంది. A diagram of simple small capacity natural circulation system is suitable for domestic purpose is shown above. Just now we have seen the line diagram of a small capacity solar water heater, and it's of small capacity, simple in construction, and natural circulation system. Naturally the water from the tank to the bottom side flows through the inlet pipe into the solar collector without any pumping system. That's why it is called as natural circulation system, or it is also called as the thermosiphon system. And this small capacity solar water heating system, which is very convenient to use, or it is very suitable to use for domestic purpose. The two main components of the storage tank, the tank being located above the level of the collector. So here there are two main components in this solar water heater. One is the solar collector and another one is the storage tank. The storage tank is provided just a higher level of this solar collector. Above the level of solar collector, storage tank will receive the hot water from the solar collector, and also it supplies the cold water to the solar collector. So therefore these two are called as the important components in the solar water heater. As water in the collector is heated by solar energy, it flows automatically to the top of water tank, and its place is taken by cold water from the top of the tank. That means from the bottom side into the solar storage tank, solar water heater storage tank, the cold water is supplied. That cold water will flow through the inlet pipe into the solar collector, and from there it receives the solar energy and it will be heated. That heated water will move upwards and will goes into the top of the solar storage tank, and replacing the cold water into the solar collector from the downside. Whenever this is done, cold water automatically enters in the bottom. And in addition of this, an auxiliary heating system is also provided in the solar water heating system inside. The purpose of this auxiliary heating system is whenever the sunshine hours is not available in a particular day, at that time to heat the water, the electricity supply is given to this auxiliary heating system, and using this electricity it heats the water in the storage tank. So that is the purpose of providing or incorporating the auxiliary heating system in the solar water heater.
గృహ అవసరాలలో ఉపయోగించే సహజ ప్రసరణ గల సౌరశక్తితో నీటిని వేడి చేసే ఒక సాధారణ వ్యవస్థని మనం పైన పటంలో చూసాం. ఇందులో నీటి నిల్వ ట్యాంకు సోలార్ కలెక్టర్ కంటే ఎత్తులో ఏర్పాటు చేయబడి ఉంటుంది. సోలార్ కలెక్టర్లో వేడి చేయబడిన వేడి నీరు నీటి ట్యాంక్ పైభాగానికి సహజ ప్రసరణ ద్వారా చేరి చల్లని నీటి స్థలాన్ని ఆక్రమించడం జరుగుతుంది. అప్పుడు చల్లని నీరు ట్యాంక్ క్రింది భాగం నుండి ఇన్లెట్ పైప్ ద్వారా కలెక్టర్లోకి చేరుతుంది. వాతావరణం మేఘాలుగా ఉన్నప్పుడు లేదా వర్షం రోజున సౌరశక్తి అందుబాటులో లేనప్పుడు నీటిని వేడి చేయడానికి ఒక అదనపు భాగం కూడా సోలార్ వాటర్ ట్యాంక్ లో ఏర్పాటు చేయబడి ఉంటుంది. దాన్ని మనం యాక్సిలరీ హీటింగ్ సిస్టమ్ అంటాం. దీనికి విద్యుత్తును అందించడం ద్వారా ట్యాంక్ లో ఉన్న నీరు వేడి చేయడానికి ఉపయోగపడుతుంది. Now here, typically such systems have capacities ranging from 100 to 200 liters and adequately supply the needs of 4 or 5 persons. The temperature of hot water delivers ranges from 50 degrees to 70 degrees centigrade. That means the solar water heaters is available in different capacities, storage capacities and also heating capacities depending on the available in the market, and we have to choose depending on our purpose and also as well as depending on the persons who need hot water in a family. And with this solar water heater, the water can be heated to a temperature of 50 degrees centigrade to 70 degrees centigrade. Solar water heating is good example to illustrate one of the assets of the direct use of the solar energy. Now we can say that the solar water heater as a good example how the solar energy is converted directly into heat energy. So this is an example we can easily understand how the solar energy is converted into heat energy. The solar water heating system is widespread in use like Israel, Australia and Japan countries. So this type of solar water heating systems is widely used in the countries like Israel, Australia and Japan. మనకు ఈ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ని ఎక్కువగా ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా అండ్ జపాన్ దేశాల్లో వాళ్ళు బాగా వినియోగిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అట్లాగే ఇవి మనకు సోలార్ వాటర్ హీటర్స్ మన అవసరాన్ని బట్టి అలాగే ఇక్కడ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల సంఖ్యను బట్టి ఇవి మనకు మార్కెట్లో 100 నుండి 200 లీటర్ల సామర్థ్యం వరకు మార్కెట్లో లభిస్తాయి. అలాగే ఈ పరికరాన్ని ఉపయోగించి మనం నీటిని 50 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 70 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు వేడి చేసుకోవచ్చు. సో ఇందాకే ఇక్కడ మనం చెప్పినట్టుగా సో దీన్ని మనం 50 నుంచి 70 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు వేడి చేసుకోవచ్చు. ఇవి మనకు 100 నుంచి 200 లీటర్ల సామర్థ్యంతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో దీన్ని మనం మన అవసరాలను బట్టి అలాగే మన ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి వాటి ఆధారంగా మనకు ఎంత పరిమాణం కలిగినటువంటి సోలార్ వాటర్ హీటర్ అయితే సరిపోతుంది అనే దాన్ని బట్టి మనం దాన్ని ఎంచుకోవచ్చు. అట్లాగే ఈ సోలార్ వాటర్ హీటర్లని ఎక్కువగా మనం గమనించినట్టయితే ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. నెక్స్ట్ సోలార్ డిస్టిలేషన్ అంటే సౌరశక్తితో నీటిని శుద్ధి చేసే పరికరము. దీన్ని మనం సోలార్ డిస్టిలేషన్ అంటాం. Fresh water is necessary for the sustenance of life and also the key to man's prosperity. It is generally observed that arid, semi-arid and coastal areas which are thinly populated and scattered, 1 or 2 family members are always busy in bringing fresh water from a long distance. So మనకు మనం ఆరోగ్యంగా జీవించడానికి మనకు నిత్య జీవితంలో శుభ్రమైనటువంటి తాగే నీరు అవసరము. సో సాధారణంగా మనకు
నీరు అందుబాటులో లేనటువంటి ప్రాంతాల్లో, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో, లేదా అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో జనాభా దూరంగా అక్కడక్కడ మాత్రమే జనవాసాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. వారికి తాగునీరు చాలా అవసరం. తాగునీరు కొరత బాగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు ప్రతిరోజు తాగే నీటిని సమకూర్చుకోవడం కోసం కుటుంబంలో ఒకరిని గాని లేదా ఇద్దరిని గాని వాళ్ళు సుదూర ప్రాంతాలకు పంపించి శుభ్రమైనటువంటి తాగునీటిని సమకూర్చుకుంటారు. In these areas, solar energy is plentiful and can be used for converting saline water into distilled water. The pure water can be obtained by distillation in the simplest solar still, generally known as the basin type solar still, and is shown below. So in those areas wherever they do not get the fresh water, and in that areas the solar energy is available abundantly, so therefore we can use this solar energy, and they can themselves prepare the fresh drinking water with the use of saline water available in those areas. And the instrument or the equipment which is used to purify the saline water into fresh water, we call it as the basin type solar still, or generally it is a solar distillation that we can see in the below figure. మనం ఈ ప్రాంతాల్లో సౌరశక్తి అంటే ఎక్కడైతే తాగునీటి కొరత ఉంటుందో, తాగునీరు అందుబాటులో ఉండదో, లేదా సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు నీరు దొరుకుతుందో అక్కడ తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడే మనకు సౌరశక్తి చాలా పుష్కలంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ సౌరశక్తిని ఉపయోగించుకొని మనం నీటిని శుభ్రం చేసుకొని అక్కడే వినియోగించుకోవచ్చు. సో అలా సౌరశక్తితో నీటిని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని మనం సోలార్ స్టిల్ పరికరం అని కానీ, లేదా సాధారణంగా మనం సోలార్ డిస్టిలేషన్ అని కూడా అంటాం. Now you see, this is the solar distillation equipment, and it is mounted on a base. The base is fitted to the ground or placed on the ground, above which is a solar distillation is provided. So this is the top roof of the solar distillation. Just generally it is in roof of the hut, and this is the fresh water coming out, and it is tapped into the can. So this is one of the image of solar distillation, where we can provide it outside of our residence, so that it receives the plenty of solar energy, and using of that it converts the saline water or impure water into a fresh water for drinking. Now this is the line diagram of solar distillation, and this is the body of solar distillation, and this is the top roof of the solar distillation, and is made up of the transparent material, and this transparent material will receive the solar energy, and whatever the solar energy is received by this transparent material is completely transferred into the blackened surface provided at the bottom of this solar distillation, and this is the way through which the impure water or saline water to be purified is filled into the solar distillation, and this is the way where overflowing of water, when excess water is filled inside of the solar distillation, that will come out through this pipe. ఇక్కడ మనం సోలార్ డిస్టిలేషన్ యొక్క పటాన్ని చూడవచ్చు. ఇది సోలార్ డిస్టిలేషన్ యొక్క బాడీని సూచిస్తుంది. అలాగే ఇది ఒక గుడిసె ఆకారం యొక్క పైకప్పు మాదిరిగా దీనిపైన కూడా ఒక రూఫ్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇది పూర్తి పారదర్శకత పదార్థంతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ రూఫ్ పూర్తిగా అది సూర్యుని నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలని తీసుకొని ఆ మొత్తం కాంతినంతా కూడా లోపలి వైపుకు అందిస్తుంది. అది ఏమాత్రం కూడా తనలో గ్రహించకుండా తీసుకొని దాన్ని
సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిని తీసుకొని నేరుగా లోపలికే పంపిస్తుంది. అందువల్ల ఇది ఎలాంటి సౌరశక్తిని గ్రహించకుండా ఉంటుంది. ఇదే సమయంలో మనము ఇక్కడ లోపలికి శుభ్రపరచబడినటువంటి నీటిని లోపలి వైపున ఈ మార్గం ద్వారా మనం లోపలికి పంపిస్తాం. అలాగే ఒకవేళ ఎక్కువగా నీటిని కనుక పంపించినట్టయితే అందులో పూర్తిగా నిండి ఉన్నప్పుడు ఆ పూర్తిగా నిండిన తర్వాత ఇంకా మనం నీటిని నింపలేనటువంటి సందర్భంలో ఆ వాటర్ ఇలా బయటకు రావడం కోసం ఉండేటువంటి మార్గం ఇది. తర్వాత ఇది శుభ్రపరచబడిన తర్వాత అందులో ఉండేటువంటి మలినాలు అవన్నీ కూడా ఈ మార్గం ద్వారా బయటకు వచ్చేట్లుగా ఉంటాయి. As shown above figure, it consists of a blackened basin containing saline water at a shallow depth, over which a transparent airtight cover that encloses completely the space above the basin. It has a roof shape. The cover, which is usually may be glass or plastic, is sloped towards a collection trough. Solar radiation passes through the cover and is absorbed and converted into heat. In the black surface, impure water in the basin or tray is heated and the fresh water produced is condensed to purified water and through this interior roof. Just now, as we said here in this one, the solar distillation is made into a shallow depth over which a transparent cover is provided. Through this transparent cover, it receives the solar radiation, and this transparent cover is made up of with glass or plastic, and just it is a shape like a heart and slope towards the collection trough. And after receiving the solar radiation, it transfers into the blackened surface which is provided inside, and so that the impure water is absorbs this solar radiation and will evaporates, and this evaporate as a fresh water droplets, and that will be gets deposited over the bottom side of this transparent cover, and that will be collected at one particular place which is called as collection trough as in a fresh water. So the transparent roof material transmits rarely all radiation falling on it, absorbs very little, hence it remains cool enough to condense the water vapor. The condensed water flows down the sloping roof and is collected in troughs at the bottom. Saline water can be replaced in the operation by either continuous operation or by batches. Now, whenever the fresh water droplets comes and gets deposited at the bottom side of transparent roof by the evaporation of impure water, that will be collected in a trough and it will be tapped out as a fresh water, and whatever the impurities are settled down at the bottom, that will be cleaned frequently or as in a batch wise means after purification of a specified quantity of water, it will be cleaned. That is called as a batch type, as in a batch cleaning. So this is just I explained here whatever they explained in English. Similarly here you can see in Telugu also. సోలార్ డిస్టిలేషన్ అనే పరికరం పైభాగంలో ఒక పారదర్శకత కలిగినటువంటి పైకప్పు ఏర్పాటు చేయబడి ఉంటుంది. అది సౌరశక్తిని గ్రహించి నేరుగా పూర్తిగా అది గ్రహించిన సౌరశక్తిని అంతా లోపల వైపున ఉన్న నల్లని పూతపడిన పలకకి అందిస్తుంది. దానిపైన ఉంచబడినటువంటి అపరిశుభ్రమైన నీరు ఆ వేడినంతా గ్రహించి శుభ్రమైనటువంటి నీటి ఆవిరి బిందువులుగా మారి ఈ పైభాగంలో ఉన్న పారదర్శకత కలిగిన పైభాగం ఈ పైభాగానికి అంటే రూఫ్ యొక్క పైభాగంలో అడుగు భాగానికి చేరుకొని బిందువులుగా చేరుకొని అవన్నీ ఒక చోటుకి చేరి శుభ్రమైనటువంటి నీటిగా బయటకు వచ్చేటువంటి ఏర్పాటు ఈ సోలార్ డిస్టిలేషన్ లో ఉంటుంది. ఇక్కడ మనం పైకప్పు గ్రహించిన సౌరశక్తిని అంతా లోనికే పంపిస్తుంది అని నేర్చుకున్నాం. సో అందువల్ల అది దాని అడుగు భాగంలో చేరినటువంటి శుభ్రమైనటువంటి నీటి బిందువులంతా కూడా అది చల్లార్చి ఒక చోటకు చేర్చి శుభ్రమైనటువంటి నీటిగా అది బయటకు పంపిస్తుంది.
Now, so far we have discussed about the working of solar water heater, and in that there are two types of solar water heaters are there. One is thermosiphon system and another one is the forced circulation system. So in this lecture we have just seen the simple and small capacity of solar water heater of natural circulation system. And in that also we have seen that there are two important parts. One is the solar water tank and another one is the solar collector. Solar water tank is provided just above the height of solar collector, and the solar water heater is supplies the cold water from the bottom side to the collector, and this collector heats the cold water by absorbing the solar radiation and sends as hot water from the top side to the top of the storage tank. And uh, this water is freely flows from bottom to the top by only natural circulation system because of the difference in densities. The cold water will have more density, so therefore easily it will enters from the bottom side of tank to the collector, and after heating it, its density becomes low. So therefore it easily moves towards up, and then it will be collected over the top of the storage tank, and from there we can use the hot water for our needs. And the next instrument, the next uh, solar equipment, that is solar distillation, just now we have studied. The solar distillation is an equipment which is used to purify the impure water as a pure water. Wherever the impure water, wherever the fresh water is not available in the areas like water scarcity area, drinking water scarcity areas, or drinking water not available areas, or in the coastal areas. So మనం నెక్స్ట్ సోలార్ వాటర్ డిస్టిలేషన్ అనేటువంటి పరికరాన్ని నేర్చుకున్నాం. దాని గురించి నేర్చుకున్నాం. సోలార్ వాటర్ డిస్టిలేషన్ అనే పరికరం మనకి నీటిని శుభ్రపరచడానికి శుభ్రపరిచి తాగునీటిని తయారు చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మనకి నీటి కొరత ఉంటుందో, లేదా తాగునీరు అందుబాటులో ఉండదో, లేదా సముద్ర తీర ప్రాంతాల్లో మనకు ఉప్పు నీరు దొరుకుతుంది, దీన్ని మనం నేరుగా తాగలేము, అందువల్ల ఈ ఉప్పు నీటిని మనం శుభ్రమైనటువంటి నీటిగా మార్చుకోవడం కోసం అక్కడ సౌరశక్తి కూడా ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉన్నటువంటి సౌరశక్తిని ఉపయోగించుకొని దాన్ని మనం శుభ్రమైనటువంటి నీటిగా మార్చుకోవడం కోసం ఈ సోలార్ డిస్టిలేషన్ అనేటువంటి పరికరాన్ని ఆ ప్రాంతంలో మనం ఉపయోగించుకోవచ్చు. సో అక్కడ ఎక్కడైతే త్రాగునీరు అందుబాటులో లేనటువంటి ప్రాంతాల్లో కుటుంబంలోని ప్రతిరోజు తాగునీటిని సమకూర్చుకోవడం కోసం కుటుంబంలోని ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు చాలా దూరంగా దూర ప్రాంతాలకు వెళ్లి తాగునీటిని సమకూర్చుకుంటారు. సో ఆ శ్రమను తగ్గించడం కోసం అక్కడ సోలార్ డిస్టిలేషన్ అనే పరికరాన్ని కానీ, లేదా దీన్నే మనం సోలార్ స్టిల్ అని కూడా అంటాం, ఈ పరికరాన్ని మనం అక్కడ ఉపయోగించుకొని అక్కడ అందుబాటులో ఉండేటువంటి అపరిశుభ్రమైనటువంటి నీటిని మనం శుభ్రమైనటువంటి నీటిగా మార్చుకొని తాగునీటిని తయారు చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఈ క్లాస్ లో మనం ఈ రెండు రకాలైనటువంటి సోలార్ పరికరాల పనితీరును, అవి అందులో ఉండే భాగాల్ని, అందులో ఉండే రకాలని గురించి నేర్చుకున్నాం. ఒకటి సోలార్ వాటర్ హీటర్, రెండవది సోలార్ డిస్టిలేషన్. సో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ మనం ఈ క్లాస్ లో ఇక్కడ ఇవ్వబడినాయి. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, స్వల్ప సమాధాన ప్రశ్నలు. ఒకటి, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్, అంటే సోలార్ వాటర్ హీటర్ లోని భాగాలు ఏవి. రెండవది, రైట్ ద యూజ్ ఆఫ్ సోలార్ డిస్టిలేషన్, సోలార్ డిస్టిలేషన్ యొక్క ఉపయోగాన్ని రాయండి. నెక్స్ట్, long answers coming under this class. So far whatever we discussed, and here there are two long answers is covered, and these long answers is given here. One is, they explain briefly about solar water heater with the aid of neat sketch, chakkani patamto solar neat heater ni guరించి వివరింపుము. And second one, explain briefly about solar distillation with the neat sketch, chakkani patamto solar distillation ni వివరింపుము. Thank you.